ఐఫై టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి. నవనిర్మాణ దీక్షలపై మండిపడ్డ కాకాని. వైసీపీ అధికారంలో రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తాం సిటీ ఎమ్మెల్యే అనిల్. టౌన్ హౌస్ పేటలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం శంకుస్థాపన మహోత్సవం. ప్రత్యామ్నాయ ఇళ్లను చూపండి సిపిఎం డిమాండ్. 7న లయన్స్ సంస్థలన్నీ కలిసి మెగా ప్రదర్శన. హంసవాహనంపై ఊరేగిన శ్రీవారు. రైలు కింద పడి యువకుడికి తీవ్ర గాయాలు. కురుక్షేత్ర సన్నాహ సభలో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ. విభజనతో కష్టాల పాలైన ఏపీను ఒడ్డున పడేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలో జరిగిన నవనిర్మాణ దీక్షలో ఆయన పాల్గొని ఆయన అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ వేస్తున్న అడుగులను వివరించారు. సహజ వనరులే మనకున్న అతిపెద్ద బలమని చెప్పారు. ప్రతి ఒక్కరూ నవనిర్మాణ స్ఫూర్తితో ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర సౌత్ ఇండియాలో లోయెస్ట్ పక్కనున్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ అన్ని 1,50,000 1,60,000 మధ్య తలసరి ఆదాయం ఉంటే మనకి 1,22,000 పరిమితం అయిపోయినా. అంటే గ్రోత్ రేట్లో ముఖ్యమంత్రి గారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన అనుభవం ఉంది కాబట్టి నేషనల్ యావరేజ్ 15-16 7% ఉంటే మనకి 10.99 వచ్చారు. సెకండ్ ఇయర్ వాళ్ళు అరౌండ్ 7.5 అట్లా ఉంటే మనం 12.5 నుంచి వస్తున్నాం. ఏ పరిస్థితుల్లో మన రాష్ట్రానికి పక్కన ఉండే దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళు పరిసర ఆదాయంలో కానీ ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ అన్నింటిలో పోటీ పడాలనేది ముఖ్యమంత్రి గారు. 3 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం సాధించింది శూన్యమని వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఈ సందర్భంగా స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టో ప్రకటించిన ఏ ఒక్క పథకాన్ని అమలు చేయని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. నవనిర్మాణ దీక్షలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు నవనిర్మాణ దీక్షలు ప్రభుత్వ కార్యక్రమాల, ప్రైవేటు కార్యక్రమాల అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే అనిల్ ఉన్నారు. 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి 24 గంటలుంటే పాపం జనాలు తెలియక 27 గంటలు కష్టపడ్డాడు అయ్యా ఆయన అని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో దీక్ష పొందితే వారం రోజుల పాటు ప్రజలకు తాను చేసినటువంటి సేవలు వివరించాలని ఉత్సాహపడితే స్వయంగా పాపం చంద్రబాబు నాయుడు బెంచ్ సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమానికే జనం కరువైతే చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్ర పరిపాలన, రాష్ట్ర పురోగతిలో అభివృద్ధి సాధించినట్ట, వైఫల్యం చెందినట్ట ఇది ప్రజలకి స్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయం. పాపం ఒక 5,000 మంది వస్తారనుకున్నారు. సెక్రటేరియట్ ఉద్యోగుల దగ్గర నుంచి, కనపడోళ్ళ దగ్గర నుంచి బలవంతంగా రమ్మన్నా కూడా ప్రజలు, కార్యకర్తలు కాదు ఉద్యోగులు కూడా మొదలైంచినటువంటి పరిస్థితి రోజులు ఎదుర్కొంటే 3 సంవత్సరాలలో మీ ప్రభుత్వం వైఫల్యం చెందినట్ట కాదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది ఈ 3 సంవత్సరాల్లో మీరు సాధించినటువంటి ఘన విజయాలు ఏదన్నా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఏదైనా సరే ఇదిగో ఇది సాధించి పెట్టాం. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు తప్ప కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం శంకుస్థాపన మహోత్సవం ఈ నెల 16న శుక్రవారం ఉదయం 11:18 నుంచి 12:18 జరుగుతుందని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన పాలక మండలి మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం గణపతి పూజ, స్వస్తి వాచనము, నవగ్రహ మండపారాధన, రక్షోగ్నము, లక్ష్మీ గణపతి హోమం, వాస్తు హోమం, పూర్ణాహుతి, తదుపరి శంకుస్థాపన జరుగునని, ఈ కార్యక్రమాన్ని బద్వేల్ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కనుమల్ల సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆలయ పాలక మండలి తెలిపారు.
వసుదాయన వసుదాయన మా కమలాయన మా కాంతాయన మా కామాఖ్యన మలగాయన మరైన శోకాయన మా అముదాయన మా దీర్ఘాయన లోసోవిరాజ్ఞాన ధర్మయాన లోవాయన మా పద్మముఖ్యన మత్తనావప్రియ మలమాయన మా మాలాధరాయన దేవీయ మత్తుజ్ఞాన మహాపత్మరాయ మా చంద్రశోభన పూజా ఇందిరాయన పెన్షన్ పథకాన్ని రద్దు చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజేషన్ తో పాటు పలు డిమాండ్లతో నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఏపీ జేఏసీ చేపట్టిన ధర్నా విజయవంతమైంది. ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం అన్ని తాలూకా కేంద్రాల్లో చేపట్టిన ఈ ధర్నాలో ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏపీ జేఏసీ నాయకులు మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వీరు చేపట్టిన ధర్నాకు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి రాగానే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. హెల్త్ కార్డులను పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరుస్తామన్నారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఉద్యోగులను నిండా ముంచేశారన్నారు. ఉద్యోగుల దయవల్లే చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. ఉద్యోగుల సమస్య పట్ల వైసీపీ సానుకూలంగా ఉందన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారు. గోదావరి పుష్కరాలు చేస్తే మనకి 1800 నుంచి 2000 కోట్ల రూపాయలు మన పుష్కరాలు ఖర్చు పెడతారు. అదే దాదాపు తెలంగాణ కృష్ణా పుష్కరాలు చూస్తే వాళ్ళు చేసిన దాంతో మనం దానం చేస్తే దాదాపు 3000 కోట్ల రూపాయలు పుష్కరాలు ఖర్చు పెడతారు. ఇదే కాకుండా ఇల్లు మరామతులని దామరామతులని ఈ కార్యక్రమాన్ని ఈ దీక్షని ఆ దీక్షని ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు ఒక కార్యక్రమం పెట్టాలి అంటే గవర్నమెంట్ కార్యక్రమం పెట్టాలి అంటే దానికి గవర్నమెంట్ డబ్బులు ఎంతో ఖర్చు. ఈ విధంగా కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ రోజు మనం ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టాలి ఆలోచన మనం అయితే చేస్తున్నాం. కానీ ఆ డబ్బుల్ని సరిగ్గా సద్వినియోగం చేసి ఈ విధంగా చేయాలంటే మాత్రం ఆడికొచ్చే తల్లికి మాత్రం మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేవని చెప్తారు. కానీ ఈరోజు ఇల్లు మరామతులు చూసుకోవచ్చు, పుష్కరాలు ఈవెంట్ మేనేజ్మెంట్ ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా ఒక ఆర్భాటాలకి మాత్రం కార్యక్రమాలు మాత్రం చూస్తూ ఉంటే ప్రతి దగ్గర ఆర్భాటాలు. ఈరోజు మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఒకటి ఉపయోగపరంగా ఉండాలా, ఒకరికి ఇదే విధంగా ఉండాలి తప్ప ఆ డబ్బులు తీసుకెళ్ళి ఏట్లు వేసే విధంగా ఈరోజు ప్రభుత్వం వస్తూ ఉంది. తప్పకుండా ఈ పద్ధతిని ఖచ్చితంగా మార్పు చేసుకోవాల్సిన పరిస్థితితో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే ఈ విధానాలన్నీ కూడా పక్కన పెట్టి మనం ఎంతసేపటికి ఈవెంట్ మేనేజ్మెంట్ పనులు లేదంటే ఒక పెద్ద సదస్సు పెట్టి సభ పెట్టి గంటల కొద్ది ఉపన్యాసాలు ఇచ్చుకున్న వల్ల దానివల్ల ఉపయోగం అనేది ఉండదు. తప్పకుండా మనం చేయాల్సిన పని ఈరోజు ఉద్యోగస్తుల కష్టాలు కావచ్చు, ఈరోజు ప్రతి ఒక్కటి అవుట్సోర్సింగ్ అనే విధానం తీసుకొచ్చేసి ఇలా కాకుండా ఎక్కడైతే గవర్నమెంట్ ఇంకా రిక్రూట్మెంట్ టీచర్స్లో ఇంకా అనేక వందల మంది రిక్రూట్మెంట్ ఎంతో మనకు అవసరం ఉంది. ఆ రిక్రూట్మెంట్ చేయకుండా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేయకుండా ఈరోజు నిజంగానే బాధేస్తుంది. నెల్లూరులోని కాలువ కట్టలపై నివాసం ఉంటున్న వారికి మౌలిక వసతులతో కూడిన ప్రత్యామ్నాయ ఇళ్లను చూపించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ గత కొంతకాలంగా కాలువ కట్టలపై నివాసాలు ఏర్పరచుకొని ఉంటున్న వారికి ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండా ఇళ్లను కూల్చేయడం దారుణమన్నారు. టీడీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన విధంగా ప్రతి ఒక్కరికి 9 అంకణాల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇంటిని కూడా నిర్మించకపోగా అభివృద్ధి పేరుతో ఉన్న ఇళ్లను కూల్చేస్తుందని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర పార్టీ నాయకులతో పాటు భారీగా ప్రజలు పాల్గొన్నారు. కాలువ కట్టల పైన దాదాపు గత 60 సంవత్సరాలకు పైగా నివాసాలు ఉంటున్న పేదవాళ్ళందరినీ కూడా ఆయా ప్రాంతాల నుంచి తొలగించి తక్షణమే వారిని ఖాళీ చేయించే దానికోసంగా గత 5 సంవత్సరాలుగా చెప్తూనే ఉంది ప్రభుత్వం. గత 5 సంవత్సరాలుగా చెప్తూ ఈరోజు అక్కడ నివాసం ఉంటున్న వారికి అందరికీ కూడా ప్రత్యామ్నాయంగా ఇల్లు చూపించి ఖాళీ చేయిస్తామని చెప్పారు. కానీ వాస్తవంగా ఆచరణలో ప్రభుత్వం యొక్క విధానం వారికి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ చూపించి ఖాళీ చేయించే పరిస్థితి కాకుండా గతంలో కృష్ణాపట్నం కాలువ పక్కన ఉత్కో రోడ్లో ఉన్నటువంటి ఇల్లు ఏ విధంగా అయితే ఖాళీ
ఖాళీ చేయించారు. అంత దుర్మార్గంగా ఖాళీ చేయించడానికి కోసం సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళని ఖాళీ చేయించి మల్లయ్యగుంటలో ఏర్పాటు చేస్తే మల్లయ్యగుంటలో ఇంతవరకు అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా వారిని విడుదల పాలు చేశారు. ఈరోజు తిరిగి ఈ కాలువగట్టపై ఉండే వాళ్ళందరూ కూడా అదే విధంగా చేసిన కోసం ప్రభుత్వం కుట్రలు పంతా ఉంది. మరొక వైపున మేము వెంకటేశ్వరపురంలో ఉండే యాష్ పాండ్ వద్ద అపార్ట్మెంట్ కట్టించి ఇంటి పేదవాళ్ళని అక్కడికి మారుస్తామని చెప్పారు. అట్లాగే అంబాపురం, అక్కిచెరువుపాడు, ఓపిడిపాడు దగ్గర కూడా అక్కడ కూడా అపార్ట్మెంట్లు కట్టించి పేదవాళ్ళందరూ అక్కడ మారుస్తామని చెప్తున్నారు. వాస్తవానికి అపార్ట్మెంట్లు కట్టించి ఇవ్వడం అంటే అది సంవత్సరాల తరబడి జరగాల్సిన పని. తక్షణమే అపార్ట్మెంట్లు కట్టించి ఇచ్చేదానికి అవకాశం లేదు, బడ్జెట్తో కూడుకున్న పని కాబట్టి. ఈ సందర్భంగా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పక్షాన్ని మేము ఒకటే మనవి చేస్తా ఉన్నాం. ఈ పేదవాళ్ళకందరికీ కూడా అనేక సంవత్సరాలుగా టౌన్లు, పాచి పనులు, అట్లాగే ఇతర కూలీరాలి పనులు చేసుకుంటూ వారి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుంటూ నగర ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ ఈరోజు వారి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ పేదవాళ్ళని ఉన్న పరంగా దూరంగా ఎక్కడికో మార్చే పని అయితే అటు నగర ప్రజలకు కూడా ఇబ్బంది, ఆ పేదవాళ్ళకు కూడా ఇబ్బంది. కాబట్టి నగరానికి సమీపంలో ఉండే ప్రాంతాల్లో గతంలో కూడా అనేక సర్వే నంబర్లు, దేవాదాయ ధర్మాదాయ భూములు కానీ, అట్లాగే వక్ఫ్ భూములు కానీ, ప్రభుత్వ బంజరు భూములు కానీ ఉన్నాయి. ఆ సర్వే నంబర్లు చూపించాం. ఆ స్థలాన్ని వెంటనే ఒక్కొక్కరికి 9 ఎకరాల చొప్పున మంజూరు చేసి వారికి అందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించి గృహ నిర్మాణానికి సంబంధించి రుణాలు మంజూరు చేస్తే వారు ఆ స్థలానికి వెళ్ళి వారి నివాసం ఉండడానికి. ఈ నెల 7న నెల్లూరు జిల్లాలోని లయన్స్ సంస్థలన్నీ కలిసి స్థానిక విఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు మెగా ప్రదర్శన జరుగుతుందని లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ప్రెసిడెంట్ పి శ్రీరాములు పేర్కొన్నారు. మంగళవారం ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 210 దేశాల్లో ఎంతో ఉత్సాహవంతమైన కార్యక్రమాలు చేపట్టామన్నారు. 100 సంవత్సరాలు పూర్తయినందున లయన్స్ సంస్థలోని సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకోవాలన్నారు. ఈ మెగా ప్రదర్శనకు సుమారు 500 మంది లయన్స్ సభ్యులు లయన్స్ క్లబ్లో పాల్గొంటారని తెలిపారు. ఈ యొక్క సంస్థ స్థాపించి 100 సంవత్సరాలు 7వ తేదీకి పూర్తవుతుంది. మిలియన్ జోన్స్ అనేటువంటి వ్యక్తి ఒక కొద్ది మెంబర్లతో స్థాపించినటువంటి ఈ సంస్థ సమాజానికి ఉపయోగపడే వాళ్ళని దరిచేర్చుకుంటూ 14 లక్షల మందిని తయారు చేసి నిత్యం కార్యక్రమం చేయడం. గత 3 సంవత్సరాలుగా ఒక 4 కార్యక్రమాలను ఎంచుకొని పేదవారికి ఆకలితో ఉండకూడదనేటువంటి ఉద్దేశం, కంటి పరీక్షలు నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో, తర్వాత ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం, యూత్ని ఎంకరేజ్ చేయాలి, ప్రతి దేశానికి యూత్ అవసరం కాబట్టి యూత్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఈ 4 కార్యక్రమాలను ముఖ్యంగా తీసుకొని గత 3 సంవత్సరాలుగా 25,000 మిలియన్ మెంబర్స్కి అందుబాటు అయ్యే విధంగా 4 కార్యక్రమాలని ప్రపంచవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఈ మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 11 సంస్థలు, నెల్లూరు జిల్లాలో ఉన్న 11 లయన్స్ సంస్థలు అన్నీ కలిపి రేపు సాయంత్రం 5:30 గంటలకి విఆర్సీ దగ్గర నుంచి గాంధీ బొమ్మ దాకా ర్యాలీ చేసి, అంబేద్కర్ బొమ్మను చుట్టుకుంటూ గాంధీ బొమ్మ దాకా ర్యాలీ చేసి ఒక పెద్ద ఎత్తున ఈ పండుగని మేము పండుగ వాతావరణాన్ని సృష్టించాలనుకుంటున్నాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. ఎవరికి ఏం అవసరమైనా మేమున్నామని చెప్పి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ పెద్దదానికి ముందు ఉంటుంది. ఆ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అమెరికాలో స్టార్ట్ అయ్యింది. అది స్టార్ట్ అయ్యి ఇప్పటికి 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల్లూరు జిల్లాలోని లయన్స్ క్లబ్ అంతా కలిసి ఒక ర్యాలీని నిర్వహించదలిచినాం. స్థానిక ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీవారు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేపట్టి సహస్ర దీపాలంకరణ సేవ, ప్రాకార ఉత్సవం నిర్వహించారు.
అనంతరం ట్రాక్టర్పై శ్రీవారిని ఉంచి మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా గ్రామోత్సవం జరిపారు. ఉభయకర్తలుగా మిద్దె వెంకటేశ్వర్లు, పద్మజ, శ్రీకిరెడ్డి, కల్పన, శేషారెడ్డిలు వ్యవహరించారు. కార్యక్రమానికి ఆలయ ఈవో తాతా శ్రీనివాసరావు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, వాచస్పతి, ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రైల్వే స్టేషన్లో మంగళవారం సాయంత్రం స్టాపింగ్ లేని ఎక్స్ప్రెస్ రైలు నుండి దిగేందుకు ప్రయత్నిస్తూ ఓ యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల మేరకు నెల్లూరు జిల్లా డక్కిలి మండలం మాటుమడుగు గ్రామానికి చెందిన పిల్లి చరణ్ అనే యువకుడు ఒంగోలులో ఉద్యోగం నిమిత్తం ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యి తిరిగి గూడూరుకు వచ్చేందుకు హౌరా నుండి కొచ్చిన్ వెళ్లే సూపర్ ఫాస్ట్ రైల్లో ఎక్కడం జరిగిందని, ఈ రైలుకు గూడూరు రైల్వే స్టేషన్లో స్టాపింగ్ లేకపోవడంతో వేగంగా వెళ్తున్న రైలు నుండి ప్లాట్ఫామ్ పై దిగేందుకు ప్రయత్నించే క్రమంలో అదే రైలు కింద పడి పిల్లి చరణ్ కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. వచ్చి ట్రైన్లో అబ్బాయి రన్నింగ్ హౌరా కన్యాకుమారి ట్రైన్లో రన్నింగ్ దిగడం చాలా కాదు, కొంచెం స్లోగానే పోతుంది ట్రైన్. దిగలాగా సరిగ్గా దిగలాగా పట్టుకొని రన్నింగ్ దీన్ని వదలకుండా 4-5 స్టెప్లు వేసాడు. దీన్ని వదిలే సమయానికి గాలి పోసి ట్రైన్కి ప్లాట్ఫామ్ మధ్యలో పడి పట్టణంలోని మంగళవారం స్థానిక టవర్ క్లాక్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన కురుక్షేత్ర సన్నాహ సభలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొని ప్రసంగించారు.